ముందుగా సంయుక్త వస్తుంది మన ముందరికి. ఆదాబ్. సంయుక్త ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం చక్రవర్తి గారు, గానం సుశీలమ్మతో బాలుడు. నా పేరే భగవాన్ సినిమా నుంచి మేడలో చేరిన చిలకమ్మ. కరువాల రిమ్మ మురిపాల గుమ్మ పరువున్న ఇంటిలోని పగడాల బొమ్మ. ఒక మాట వింటావా ఈ పాట? మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచిందోయమ్మ. మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచిందోయమ్మ. మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచిందోయమ్మ. మేడలో ఉన్న చిలకమ్మ, మేడలో ఉన్న చిలకమ్మ, మేడలో ఉంటేనే ముద్దు, అక్కడే ఉంది నీ హద్దు, ఎప్పుడు దాటిపోవద్దు. అక్కడే ఉంది నీ హద్దు, ఎప్పుడు దాటిపోవద్దు. మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచిందోయమ్మ. తెల్లని పూలు పూస్తున్నా ఉల్లి సిరిమల్లె అవుతుందా, ఉల్లి సిరిమల్లె అవుతుందా? ఎంతగా వన్నె ఒకటైనా ఇత్తడి పుత్తడి అవుతుందా, ఇత్తడి పుత్తడి అవుతుందా? ఉరిమి పడే ప్రతి మేఘం కురిసేనా, కురిసేనా? రంకెలకు తొళ్ళి పడిపోయే జింకను నేననుకున్నావా? గాలికే తూళి పడిపోయే పిల్లను నేననుకున్నావా? మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచిందోయమ్మ. మేడలో చేరిన చిలకమ్మ వాడనే వాడనే మరిచిందోయమ్మ. సూటిగా చూసినానంటే సూర్యుడే చల్లబడతాడు, సూర్యుడే చల్లబడతాడు. చేతులే చాచినానంటే దేవుడే దిగి దిగి వస్తాడు, దేవుడే దిగి దిగి వస్తాడు. పిలకాకి కేందలు సుఖ ఉండేలు దెబ్బ, హేళ్ళు మని చంప కవరిస్తే కళ్ళలో కేకు దిగుతుంది. నెత్తిలో ఉన్న జీజమ్మ చిత్తుగా వీగిపోతుంది. అక్కడే ఉంది నీ హద్దు, ఎప్పుడు దాటిపోవద్దు. మేడలో నున్న చిలకమ్మ మేడలో ఉంటేనే ముద్దు. నాగునై వెంట పడతా, వేడనై నీపై పడతా, చల్లని పిడుగై వస్తా, పిడుగునే పిండి చేస్తా. పొగరు చూపిస్తున్నావా, అయ్యో పగలు వలికిస్తున్నావా? ముదిరిన నీ వ్యవహారం చూసుకో నా అవతారం. హరే దీవానా సైతాన్ ఖబర్దార్ నేనే భగవాన్. హే భగవాన్, హే భగవాన్, హే భగవాన్, హా 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 హా. హే భగవాన్. మేడలో ఉన్న చిలకమ్మ మేడలో ఉంటేనే ముద్దు, అక్కడే ఉంది నీ హద్దు, ఎప్పుడు 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 దాటిపోవద్దు. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడే తల్లి. ధన్యవాదాలు. అంటే ముఖ్యంగా మొదటి నుంచి చివరి దాకా ఎనర్జీ లెవెల్స్ చక్కగా మెయింటైన్ చేసావు. చాలా బాగుంది. ధన్యవాదాలు. పాడడంలో గురించి నాకు వేరే ఇబ్బంది లేదు. ఒకటి రెండు చోట్ల కొంచెం శృతి చిన్న 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 ప్లేసెస్ అన్నమాట. అది మేడలో చేరిన చిలకమ్మ ఫస్ట్ పల్లెలో ఒక సంగతి వస్తుంది, అది కాస్త చేరినట్టుగా ఉంది. తర్వాత నువ్వు బాగా పాట వింటే ఒక్కొక్క డైలాగ్ ఉంది కదా, దాని తర్వాత ఒక మాట వింటావా ఈ పూట సాఫ్ట్గా అని ఉంటారు సుశీల గారు.
ఒక మాట వింటావా ఈ పాట? అవి కూడా ముఖ్యంగా పాటల్లో. माशा अल्लाह, बहुत अच्छा गाया आपने. भगवान की दुआ अक्सर आपके साथ मिले. शुक्रिया. बहुत मेहरबानी आपकी. जाइए. प्रणति. అందరికీ నమస్కారం. ఘంటసాల గారు స్వరపరిచి పాడినటువంటి పాట, తూలేటి వెంకటరెడ్డి గారు రాసినటువంటి పద్యం. తెనుంగు భారత కృతం తీర్చిదిద్దిన కవిత్రయ ఘంటమూల నాట్యరం ఎరబలి. తెనుంగు భారత కృతం తీర్చిదిద్దిన కవిత్రయ ఘంటమూల నాట్యరం ఎరబలి. మందార మకరందమందించు బమ్మెర మేటి వాక్యాల పన్నీటి ధార ఢంకా బజాయించి పింకాన నిల్చిన శ్రీనాథు కావ్యాల జలుగు వెలుగు మధుర శిల్ప విచిత్రమను చరిత్రముగన్న అల్లసాని వారి అందల సవాలు. ఉయ్యాలలో తన వయ్యారిచే పంతములికించు పింగళి పలుగు తీరు. కలసి నీ చేతి కలముతో గంతులాడి తెనుగు గుండియలందున తెలియాడు దివ్య మాధుర్య కీర్తనందించినావు. మరణ మెరుగని కవికుల మండలమున వెలుగురా రాజా చలపల్లి వెంకటార్య ఆంధ్రులందెచ్చు జోహారులందవేగా. చక్కగా పాడావు, ఎంత భావయుక్తంగా పాడావు. మహాకవులు రాసిన వాడందరూ మళ్ళీ సజీవంగా నిలిచినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. నిజం నిజం నిజం. ఆయుష్మతి భవ. ధన్యవాదాలు. ఎంత గొప్పగా రాశారండి తోలేటి వెంకటరెడ్డి గారు. ముఖ్యంగా మీరు పాత సినిమాల్లోకి వెళ్తే ఏవిఎంలో కాళహస్తి మహత్యం, అందులో దుర్జటి గారి పద్యాలతో పాటు ఆయన పద్యాలు కూడా ఉన్నాయి. ఎంత గొప్పగా రాశారు మహానుభావుడు. ఎంత మంచి పద్యం. నాకు మీ చేత పాడించాలని తాపత్రయం. ఈ పద్యం ఎవరికి ఇస్తారో అని మీ ఇష్టం అని చెప్పాను, అది నీ చేతికి వచ్చింది. అంత అద్భుతంగా పాడు. ధన్యవాదాలు. సుఖీ బాబు.